త్యాగమూర్తి. దేవుడు మన కొరకు అన్ని అట్లా కూడా త్యాగం చేసిన వాడు. ఈరోజు అటువంటి ప్రేమమూర్తి అయిన దేవుణ్ణి కొన్నిసార్లు మనం ఏం చేస్తామంట, అపార్థం చేసుకుంటాం. వీళ్ళు అపార్థం చేసుకుని విడిచిపెట్టేసారు. కొద్ది సంవత్సరాలు విడిచిపెట్టిన తర్వాత వాళ్ళకి కలిగిన నష్టాన్ని బట్టి, వాళ్ళకి కలిగిన బాధను బట్టి వాళ్ళు సమూయేలుతో చెప్తున్న మాట 7:3 చెప్తున్నారు. సమూయేలు ఇశ్రాయేలీయులందరితో ఇట్లా నేను మీ పూర్ణ హృదయములతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొనిన యెడల. సమూయేలు ప్రవక్త ఉండి వెళ్తూ చెప్తున్న మాట ఏంటంటే, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మళ్ళుకొనిన యెడల. ఎటువంటి హృదయం అంట? పూర్ణ హృదయంతో మనం దేవుని వైపుకి ఏం చేయాలంట? మళ్ళుకోవాలి. పూర్ణ హృదయంతో మళ్ళుకోవాలి. ఎప్పుడైతే పూర్ణ హృదయంతో దేవుని వైపు తిరుగుతావో, ఎంతవరకు మనం తెలుసో తెలియకో దేవునికి వ్యతిరేకంగా తిరిగి ఉండొచ్చు, దేవునికి వ్యతిరేకమైన పనులు చేసి ఉండొచ్చు, దేవునికి ఇష్టమైన పనులు, దేవునికి ఆయాసకరమైన పనులు చేయొచ్చు దేవునికి వ్యతిరేకంగా. అయినా సరే దేవుడు క్షమించే దేవుడు కనుక ఆయన దగ్గర ఏం చేయాలని చెప్పిండే ఎక్కడైనా యెహోవా యొద్ద మీరు మళ్ళుకొని అన్య దేవతలను అష్టారోతు దేవతలను మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను తిప్పి. మనలో కొన్ని దేశపరితమని ఉంటాయి, దేవునికి వ్యతిరేకమైన క్రియలు ఉంటాయి. మనలో వ్యతిరేకమైనవి, దేవునికి వ్యతిరేకమైన ఏ మనలో పనిచేస్తున్నాయో ఆ విగ్రహాలే అవన్నీ మనలో తీసివేసి ఏం చేయాలంట? పట్టుదల కలిగి యెహోవా తట్టు మన హృదయాన్ని తిప్పి ఆయన సేవించండి. ఏం చేయాలంటే మనం ఎప్పుడు ఇక్కడి నుంచి ఇంతవరకు చేసిన ప్రతి అపరాధ దోషాలని విడిచిపెట్టేసి బయటకు తోలేసి అప్పుడు ఏం చేయాలి? మనం యెహోవా తట్టు తిరిగి దేవుని సన్నిధిలో మనం పట్టుదల కలిగి ఆయన్ని సేవించాలి. అప్పుడు దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. పట్టుదల కలిగి ఆయన వైపు తిరిగితే, ఆయన చేరిస్తే దేవుడు కార్యాలు చేస్తాడు. ఈరోజు పట్టుదల కలిగి మనం ప్రార్థన చేస్తున్నామా? ఏ విషయంలో అయినా పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. పట్టుదల కలిగి దేవుడు మనం ఉండాలంట. మనకు ఏదైనా కావాలంటే తెచ్చే వరకు ఏం చేస్తామంటే వాళ్ళు చేస్తాం. పిల్లలు తల్లిదండ్రులు దగ్గర, భార్య భర్తల దగ్గర వాళ్ళు చేస్తారు. అదే దేవుడి దగ్గర కూడా మనం ఏం చేయాలంట? అలాగే పట్టుదలగా ప్రార్థన చేయాలి. పట్టుబిడగా ప్రార్థన చేయాలి. బైబిల్లో కావడదు పట్టుబిడగా ప్రార్థన చేసి ఎవరట పట్టుబిడగా ప్రార్థన చేసింది పెద్దవరాలైన ఒక స్త్రీ. ఏం చేసింది? న్యాయాధిపతి దగ్గరికి. అది దెయ్యానికి భయపడ్డా, మన దేవుడికి భయపడ్డా, మనుషులకి భయపడ్డా. అటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి తనకి తన పగబడుకున్న యొక్క ఇబ్బందిని బట్టి నాకు న్యాయం తెచ్చుకొని వెళ్ళినప్పుడు వాడు ఎవరి మాట వెళ్ళరు ఆ న్యాయాధిపతి, కానీ ఈ ఎవరాల మాటకు లోపడ్డానంట. పట్టు విడవక ఇసుగక ఆమె ఏం చేసిందంట? ధైర్యం వచ్చింది. ఈరోజు మనం కూడా పట్టు విడవకుండా విసుగక దేవుడు అడిగితే ఏ కార్యం మీద కావాలనుకుంటున్నావో, ఏదైతే పొందాలనుకుంటున్నావో 40 దినాలు పట్టు విడవక ఖచ్చితంగా దేవుడు చేస్తాడని విశ్వాసంతో చేయనాకు అని అడగలిగితే దేవుడు ఖచ్చితంగా కార్యాన్ని చేయడానికి ఇష్టపడుతుంది. దేవుడు స్తోత్రం కలిగిందంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలా చేయగలిగితే అంతటా ఇశ్రాయేలు బయలుదేవతలను అక్షర దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించింది. అలాగా మనం చేయాలంటే మనలో కొన్ని ఉంటాయి, అవి తీసేసుకోవాలి. మనలో ఏమంటే కొన్ని కోపం ఉంటుంది కదా, కోపం ఉంటుంది, మార్కు సువార్త ఏదో చేయడం ఉంటాయి, ఇవన్నీ మనలో ఉంటాయి. అలాగే గలతీ రాసిన పత్రికలు కూడా ఉంటాయి, ఇవన్నీ మనలో ఉంటాయి. ఇట్లా ఏం చేయాలంటే మనం తీసివేసుకోవాలి. తీసివేసుకుని పట్టు విడకుండా దేవుడి దగ్గర మనం ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థనకి 40 దినాల్లో సమాధానం ఇచ్చాడు కాక. హల్లెలూయా. అప్పుడు అంటున్నాడు చూడండి, దాని తర్వాత ఏమైనా జరుగుతుంది చెప్తాను చూడండి. అంతటా సమూయేలు ఇశ్రాయేలు అందరినీ విశ్వాసకు పిలువనప్పుడు నేను మీ పక్షాన యెహోవాను ప్రార్థన చేయదునని చెప్పదా. అప్పుడు మీ ప్రార్థన దేవుళ్ళకి ఇస్తారు. మీ పక్షాన్ని ఎవరు చేస్తారంట? సేవకుడు ప్రార్థన చేస్తారు. మీ పక్షాన్ని ఎవరు చేస్తారు? సేవకుడు ప్రార్థన చేస్తారు. అప్పుడు నీ ప్రార్థనకి జవాబు దొరుకుతుంది. చూడండి, అన్న ప్రార్థన చేసింది, అన్న ములుగుతూ ఉంది కదండి భక్తులు అన్నాడు. కానీ నేను అలా కాదయ్యా, నేను దేవుని సన్నిధిలో భోజనార్థం చెప్పినప్పుడు దేవుని సేవలు ప్రార్థన చేసినప్పుడు